ఓకే అమ్మా, స్టార్ట్ చేస్తున్నాను. నిన్న క్లాస్లో జిమ్నోస్పర్మ్స్, సెక్స్ ఆర్గాన్స్, ప్రత్యుత్పత్తి నిర్మాణాల గురించి నేర్చుకున్నాం. ఈరోజు పిండ జననం. ఈ పిండ జననాన్ని మనం ఎంబ్రియోజెనీ అని చెప్పేసి అంటాం. అయితే స్త్రీ పురుష బీజ కలయిక వలన సంయుక్త బీజాశయం అనేది ఏర్పడుద్ది, జైగోటు. సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత దాంట్లో స్వేచ్ఛా కేంద్రక విభజన జరగటం వలన, అంటే నీటంలో తప్ప ఒక ప్రథమ పిండం ఏర్పడుద్ది. నీటం ప్రజాతిలో తప్ప మిగిలిన అన్ని ఉన్నాయి కదా, ఫైనస్ కానీ కొన్ని ఉన్నాయి, వీటన్నిటిలో కూడా ఏమైందంటే సంయుక్త స్త్రీ పురుష బీజ సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత, జైగోటు ఏర్పడిన తర్వాత స్వేచ్ఛా కేంద్రక విభజన జరగడం వల్ల ఫస్ట్ ఏర్పడిందంటే ఒక ప్రథమ పిండం ఏర్పడుద్ది నీటంలో తప్ప. ఆ ప్రథమ పిండాన్ని మనం ఏమంటాం అంటే ప్రో ఎంబ్రియో అంటాం. ప్రో ఎంబ్రియో. ఈ ప్రథమ పిండం నుంచి, ఈ ప్రో ఎంబ్రియో కింద భాగం నుండి మాత్రం పిండం అనేది వృద్ధి చెందింది, ఎంబ్రియో అనేది వృద్ధి చెందింది. దీన్నే మనం మ్యూరోబ్లాస్టిక్ పెరుగుదల అంటాం. మ్యూరోబ్లాస్టిక్, MEROBLASTIC, మ్యూరోబ్లాస్టిక్ అంటాం. ద డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ ఈజ్ మ్యూరోబ్లాస్టిక్. ఓన్లీ ది లోయర్ పార్ట్ ఆఫ్ ది జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో. ప్రో ఎంబ్రియో కింద భాగం నుంచి ఏర్పడుద్ది. జిమ్నోస్పర్మ్స్ లో వివృత బీజాల్లో కనుక మనం చూస్తేనమ్మా, స్త్రీ పురుష బీజ కలయిక వలన సంయుక్త బీజాశయం అనేది ఏర్పడుతుంది, జైగోటు. దాంట్లో స్వేచ్ఛా కేంద్రక విభజన అనేది జరిగి నీటంలో తప్ప మిగిలిన అన్నింటిలో కూడా ఒక ప్రథమ పిండం అనేది ఏర్పడుతుంది, ప్రో ఎంబ్రియో అనేది ఏర్పడుతుంది. ప్రో ఎంబ్రియో అని మనం అంటే ప్రథమ పిండం అంటారు. ఆ ప్రథమ పిండం కింద భాగం నుంచి మాత్రం పిండం రూపొందిద్ది అనమాట, ఎంబ్రియో అనేది రూపొందిద్ది. ఇలా రూపొందడానికి మనం ఏమంటాం అంటే మ్యూరోబ్లాస్టిక్ పెరుగుదల అని చెప్పేసి అంటాం. ది డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ ఈజ్ మ్యూరోబ్లాస్టిక్. ఓన్లీ ది లోయర్ పార్ట్ ఆఫ్ ది జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో. లోయర్ పార్ట్ ఆఫ్ ది జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో. తర్వాత ఈ విధంగా వృద్ధి చెందుతున్న పిండంలో 2 నుండి అనేక బీజ దళాలు అనేవి ఏర్పడతాయి. బీజ దళాలు మనం ఏమంటామంటే క్వాటిలిడన్స్ అంటాం, క్వాటిలిడన్స్. తర్వాత ప్రథమ మూలం ఏర్పడుతుంది, రాడికిల్ అంటాం. తర్వాత వచ్చి అవలంబకం, సస్పెన్షనర్ అంటాం. తర్వాత వచ్చి ప్రథమాక్షం, ప్లూమ్యూల్, PLUMUL, ప్లూమ్యూల్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎంబ్రియో ఇంక్లూడ్స్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ ఇన్ ది జైగోట్. అంటే స్వేచ్ఛా కేంద్రక విభజన జరగడం వల్ల ద మెచ్యూర్ ఎంబ్రియో షోస్ డిఫరెంటియేషన్ ఇంటూ సస్పెన్షనర్, రాడికిల్, హైపోకాటిల్, ప్లూమ్యూల్ అండ్ 2 క్వాటిలిడన్స్. ఫైనస్ లోకి వచ్చేసరికి సరే 2 క్వాటిలిడన్స్ వచ్చి, క్వాటిలిడన్స్ మనం ఏమంటామంటే బీజ దళాలు అంటారు. అంటే బీజ దళాలు సైకస్ లో 2 ఉంటాయంట క్వాటిలిడన్స్ అనేవి. ఫైనస్ లోకి వచ్చేసరికి మోర్ క్వాటిలిడన్స్. ప్రో ఎంబ్రియో నుంచి పిండం ఏర్పడుతుంది, దాన్ని ఏమంటాం మ్యూరోబ్లాస్టిక్ పెరుగుదల అంటారు. ఈ విధంగా పిండం అనేది డెవలప్ చెందుతూ ఉంటే 2 బీజ దళాలు, క్వాటిలిడన్స్, ప్రథమం రాడికిల్, అవలంబకం, సస్పెన్షనర్, ప్రథమాక్షం, ప్లూమ్యూల్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ద మెచ్యూర్ ఎంబ్రియో షోస్ డిఫరెంటియేషన్ ఇంటూ సస్పెన్షనర్, రాడికిల్, హైపోకాటిల్, ప్లూమ్యూల్. సైకస్ లో వచ్చేసరికి మనకి 2 క్వాటిలిడన్స్ ఉంటాయి, ఫైనస్ లో వచ్చేసరికి మోర్ క్వాటిలిడన్స్ ఉండటం జరిగింది. సాధారణంగా వివృత బీజాలలో మనకి బహుపిండ స్థితి అనేది కనపడుద్ది. పిండంలో కనుక చూస్తే బహుపిండతకు ఉదాహరణ చెప్పండి, నారెంజ్ జోన్ ఎన్ని తొనలు ఉంటాయి. అలాగే వివృత బీజాల్లో మొక్కలకు వచ్చేసరికి బహుపిండ స్థితి అనేది కనపడుతుంది. పాలి ఎంబ్రియో అని అంటాం మనం, పాలి ఎంబ్రియో అని. సైకట్లోకి వచ్చేసరికి సరళ బహుపిండత కనపడుతుంది, సింపుల్ పాలి ఎంబ్రియోని అంటారు, సింపుల్ పాలి ఎంబ్రియోని. కోనిఫెర్లోకి వచ్చేసరికి విదళత బహుపిండత, క్లీవేజ్ ఎంబ్రియోని అంటారు, క్లీవేజ్. నీటంలోకి వచ్చేసరికి సస్పెన్షనర్ పాలి ఎంబ్రియోని అంటారు, అంటే అవలంబిక బహుపిండత అంటాం, అవలంబిక బహుపిండత. చూడండి, పాలి ఎంబ్రియోని ఈజ్ ఆఫ్ కామన్ అకరెన్స్. ఇవన్నీ కూడా ఒక విధంగా ఒక దాంట్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. వివృత బీజాల్లో బహుపిండ స్థితి అనేది కనపడుతుంది సాధారణంగా. పాలి ఎంబ్రియో అంటే అనేక పిండాలు ఉంటాయి. సైకట్లో వచ్చేసరికి మనకి సింపుల్ పాలి ఎంబ్రియోని కనపడుతుంది, సరళ బహుపిండత అనేది కనపడుతుంది. సెవరల్ ఎంబ్రియోస్ డెవలప్ ఇన్ ఈచ్ ఓవ్యూల్. దిస్ ఈస్ కాల్డ్ సింపుల్ పాలి ఎంబ్రియోని.
లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సైకట్స్. కోనిఫెర్లోకి వచ్చేసరికి క్లీవేజ్ అనేది కనపడుతుంది, విధలిత బహుపిండత. నీటెలిస్ లోకి వచ్చేసరికి అవలంబక బహుపిండత అనేది కనపడుతుంది, సస్పెన్షనర్ పాలిఎంబ్రీ అనేది. తర్వాత వచ్చి విత్తనం, సీడ్. ఫలదీకరణం చెందిన అనంతరం పిండం అనేది ఎంబ్రియో అనేది ఫలదీకరణం చెందిన అండం అనేది విత్తనంగా మార్పు చెందిద్ది. ఆ విత్తనంలో బీజ కవచంలో లోపలి వెలుపలి మెత్తన పొరలో మధ్యలో వచ్చరికి గట్టి పొరలు అనేవి ఉంటాయి అన్నమాట. ద ఫర్టిలైజ్డ్ ఓవ్యూల్ ఎన్లార్జెస్ అండ్ బికమ్స్ ది సీడ్. ద ఇన్నర్ 2 layers ఆఫ్ ది ఇంటుగ్మెంట్ బికమ్స్ ది అవుటర్ హార్డ్ లేయర్ అండ్ ఇన్నర్ థిన్ లేయర్ ఆఫ్ ది సీడ్ కోట్. ఫలదీకరణ చెందిన అండం అనేది విత్తనంగా మారుద్ది. ఆ విత్తనం యొక్క బీజ కవచంలో ఏమంటే లోపలి వెలుపలి వచ్చేసరికి మెత్తన పొరలు ఉంటాయి, బయట వచ్చేసరికి మధ్య వచ్చేసరికి మన గట్టి పొరలు అనేవి మనకు కనపడతాయి అన్నమాట. సీడ్లోకి వచ్చేసరికి ద ఫర్టిలైజ్డ్ ఓవ్యూల్ ఎన్లార్జెస్ బికమ్ ది సీడ్. చివరికి అది విత్తనంగా మారుతుంది. ద ఇన్నర్ 2 layers, ద ఇంటుగ్మెంట్ బికమ్ ది అవుటర్ లేయర్ వచ్చి హార్డ్ లేయర్ అండ్ ఇన్నర్ ఈజ్ థిన్ లేయర్. మిడిల్ లేయర్ వచ్చి గట్టిగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కొన్ని జాతుల్లో అండాశయంకి మనకు అండద్వారం ఉంటుంది. అండద్వార ప్రదేశం దగ్గర కొద్దిగా అండాంత కణజాలం అని మిగిలి ఉంటుంది. దీన్ని మనం పెరిస్పెర్మ్ అంటాం. అండాంత కణజాలం మనం అంటే న్యూ సెల్లస్ అంటాం. న్యూ సెల్లస్. జనరల్లీ ద న్యూక్లియస్ బికమ్స్ disorganized or it may persist as a very thin layer or cap. It is then known as perisperm. న్యూసెల్లస్ అంటాం. అండాంత కణజాలం అండద్వారానికి దగ్గరలో ఉంటుంది అనమాట అండాంత కణజాలం న్యూసెల్లస్. ఆ న్యూసెల్లస్ దగ్గర ఏముంటుందంటే కొన్ని జాతులు కొద్దిగా అండద్వార ప్రవేశాన్ని మనం అంటుంటే మైక్రోఫైల్ అంటాం. మీకు శ్రీబీజ నిర్మాణం చూస్తే కానీ మీకు అర్థం కాదు. స్టిగ్మా స్టైల్, న్యూసెల్లస్, చలేజా, యాంటీపోడల్ సెల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. అందులో అండాంత న్యూసెల్లస్ అంట. అండద్వార ప్రదేశం దగ్గర అండాంత కణజాలం మిగిలిపోయి ఉంటుంది అనమాట న్యూసెల్లస్. దీన్ని మనం పరిచ్ఛేదము అంటారు, పెరిస్పెర్మ్ అని చెప్పేసి అంటాం అనమాట. పెరిస్పెర్మ్. జనరల్లీ ద న్యూసెల్లస్ బికమ్స్ డిసార్గనైజ్డ్ ఆర్ ఇట్ మే persist a very thin layer or cap. It is then known as perisperm. Next. సాధారణంగా విత్తనాలని కొంతకాలం పాటు సుప్తావస్థలో ఉంటాయి, డార్మెన్సీ అంటాం మనం. ఉపరి భౌమిక పద్ధతిలో విత్తనం అనేది అంకురిస్తుంది, ఎపిజియల్ అంటారు. ఎపిజియల్. ద సీడ్స్ ఆఫ్ ఆల్ జిమ్నోస్పర్మ్స్ ఎక్సెప్ట్ దోస్ ఆఫ్ సైకస్, గింకో, డార్మెంట్ ఆఫ్ సమ్ టైమ్. సైకస్ లో కానీ గింకోలో కానీ సుప్తావస్థలు ఉంటాయి, డార్మెంట్ అంటాం మనం. డార్మెన్సీ, DORMENC, సీడ్ డార్మెన్సీ అంటే విత్తనం సుప్తావస్థలో ఉంటాయి. ద జర్మినేషన్ మే బి ఎపిజియల్ ఆర్ హైపోజియల్. ఉపరి భౌమిక పద్ధతిలో విత్తనం అంకురిస్తుందని జరిగింది అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చి ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్స్. ఇక్కడ మనకి లైఫ్ సైకిల్లో కనుక చూస్తే ఇవన్నీ కూడా జనరల్ క్యారెక్టర్స్. ఇంకా మీకు లెసన్లోకి వెళ్ళాక ఇంకా డెప్త్గా అర్థమైంది. ద్వైస్థితికి చెందిన సంయోగ పోషిత సిద్ధ బీజం అనేది ప్రబలంగా ఉంటుంది. అలాగే ఏకస్థితికి చెందినటువంటి సంయోగ బీజాశయం అనేది క్షీణించి ఉండి ఆ సిద్ధ బీజం మీద పరపోషితంగా ఉంటుంది. సిద్ధ బీజాశయం మీద పెరుగుతూ ఉంటుంది. అంటే యూరత బీజాల జీవ చక్రంలో ఈ రెండు దశలు ఏకాంతరంగా ఏర్పడతాయి. ది స్పోరోఫైట్ డిప్లాయ్ స్టేజ్. ద్వైస్థితికి చెందినటువంటి స్వయం పోషిత, స్వయంగా తన ఆహారం తయారు చేసుకుంటుంది. ద స్పోరోఫైట్ డిప్లాయిడ్ స్టేజ్ ఇన్ జిమ్నోస్పర్మ్స్ ఈజ్ మోర్ డామినెంట్ అండ్ ఇండిపెండెంట్, వైల్ ద గ్యామటోఫైట్ ఈజ్ హ్యాప్లాయిడ్ స్టేజ్ చెందింది. ఏకస్థితికి చెందినటువంటి సంయోగ బీజాశయం ఏం చేస్తుందంటే ఏకస్థితికి చెందినటువంటి సంయోగ బీజాశయం ఏం చేస్తుందంటే సిద్ధ బీజం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. The life cycle shows a regular alteration of generations in all the gymnosperms.
వివృత జాతుల జీవిత చక్రం ఈ విధంగా మనం సూచించవచ్చు. సిద్ధ బీజ సంయోగి ఒక దశ తర్వాత ఒకటి ఉంటాయి, రెండు ఉంటాయి కాబట్టి ఐసోమోర్ఫిక్ ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్స్, రెగ్యులర్ ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్స్ అని ఉంటాయి అన్నమాట అన్నింటిలో కూడా. అయితే ఇవన్నీ కూడా మీ జనరల్ క్యారెక్టర్స్ రాసుకోండి. మీ అన్ని కూడా మీకు చెప్పాను, ఆ ఇంట్రడక్షన్, వివృత బీజాల జనరల్ క్యారెక్టర్స్, ఇంటర్నల్ స్ట్రక్చర్స్ గురించి, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ గురించి, సెక్స్ ఆర్గాన్ గురించి, ఎంబ్రియోజెని గురించి, పిండ జననం గురించి, సంయుక్త బీజాలు స్వేచ్ఛా కేంద్రం ఉండటం జరగడం వల్ల ప్రథమ పిండం అనేది ప్రో ఎంబ్రియో ఏర్పడుతుంది. ఆ ప్రో ఎంబ్రియో నుంచి, ఆ ప్రథమ పిండం నుంచి మాత్రం పిండం అనేది పెరిగిద్ది అనమాట. దీన్ని మనం మీరోబ్లాస్టిక్ పెరుగుదల అని చెప్పేసి అంటాం అనమాట. ది డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ ఈజ్ మీరోబ్లాస్టిక్. ఓన్లీ ది లోయర్ పార్ట్ ఆఫ్ ది జైగోట్ డెవలప్స్ ఇంటూ ది ఎంబ్రియో. విత్తనం గురించి చెప్పా కదా, ఫలదీకరణం చెందిన అండం అనేది తర్వాత ఏమైంది, పిండం విత్తనంగా మార్పు చెందిద్ది. ద ఫర్టిలైజ్డ్ ఓవిల్ ఎన్లార్జ్డ్ అండ్ బికమ్స్ ది సీడ్. ఆ విత్తనంలోకి వచ్చేసరికి మనకి ఎన్ని లేయర్స్ కనపడతాయి, 3 లేయర్లు అనేవి కనపడతాయి అన్నమాట. బీజ వెలుపలి మధ్య పొరలు గట్టిగా ఉంటాయి అన్నమాట. పిండజన కొన్ని జాతులు అండ ద్వారా ప్రవేశానికి అండాంత కంజం మిగిలి ఉంటుంది న్యూసెల్లస్. దీన్ని మనం పరిచ్ఛేదం అంటారు, పెరిస్పెర్మం అని చెప్పేసి అంటాం. జనరల్లీ ద న్యూసెల్లస్ బికమ్స్ డిసార్గనైజ్డ్ ఆర్ ఇట్ మే పెర్సిస్ట్ యాజ్ ఏ వెరీ థిన్ లేయర్ ఆర్ క్యాప్. ఇట్ ఈస్ ద నోన్ యాజ్ పెరిస్పెర్మ్. తర్వాత వచ్చి లైఫ్ సైకిల్. ఇక్కడ మనకి ఏమైందంటే ద్వైస్థితికి చెందినటువంటి సిద్ధ బీజం అంటారు. సిద్ధ బీజం అనేది స్వయం పోషకమైంది. ఈ సిద్ధ బీజ మీద ఆధారపడే ఉంటుంది యాక్ స్థితికి చెందినటువంటి సంయోగ బీజ దశ అనేది దాని మీద ఆధారపడితే పెరుగుతూ ఉంటుంది అనమాట. రెగ్యులర్ ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్స్ అనేవి కనపడతాయి అనమాట. ది స్పోరోఫైట్ డిప్లాయిడ్ మీన్స్ ద్వైస్థితికి అంటాం. డిప్లాయిడ్ స్టేజ్ ఇన్ జిమ్నోస్పార్మ్స్ ఈజ్ మోర్ డామినెంట్ అండ్ ఇండిపెండెంట్. స్వతంత్రంగా ఉంటుంది, ఇండిపెండెంట్. వైల్ ది గ్యామ్టోఫైట్ వచ్చి హ్యాప్లాయిడ్ స్టేజ్. హ్యాప్లాయిడ్ స్టేజ్ ఈజ్ రెడ్యూస్డ్ అండ్ మైక్రోస్కోపిక్. ద లైఫ్ సైకిల్ షోస్ యాజ్ రెగ్యులర్ ఆల్టరేషన్ ఆఫ్ జనరేషన్స్ ఇన్ ఆల్ జిమ్నోస్పార్మ్స్. తర్వాత వచ్చి మనకి ఎకనామిక్ ఇంపార్టెన్స్. వివృత బీజాలన్నింటిలోనూ ఆర్థికంగా విలువైన మొక్కలు కోనిఫెరలిస్ క్రమంలో ఎక్కువగా ఉన్నాయి. కోనిఫెరలిస్ కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో ఆల్రెడీ మీకు చాలా చెప్పాను. మీకు మనకి ఇక్కడ భారతదేశంలో 14 ప్రజాతులు 52 జాతులు లభ్యమవుతున్నాయి. అందులో సైకడేలిస్, టాక్జేలిస్, ఎఫిడ్ ఇలా 8 కుటుంబాలు చెందినవి అని రైజ్రా అండ్ షాహ్ని అనేటువంటి ఆయన చెప్పుకొచ్చారని మీకు ఆల్రెడీ నేను మొన్న చెప్పాను. రైజ్రా అండ్ షాహ్ని 1960 have recorded 14 genera and 52 species of living gymnosperms from India. They belong to 8 families of the orders: Cycadales, Coniferales, Taxales, Ephedrales and Nitales. ఇలా ఎకనామిక్ పరంగా చూసుకుంటే మనకి కోనిఫెరలిస్ లో క్రమంలో ఎక్కువగా ఉన్నాయంట. 5 మార్కులు కడతాడు. ఈ మొక్కల నుంచి ఆర్థికంగా విలువైనట్టు కలప, కాగితపు గుజ్జు, రెసిన్లు, టానిన్లు, సుగంధ తైలాలు పుష్కలంగా లభిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేవదారు వృక్షంగా పిలవబడే మొక్క సెడ్రస్ ప్రజాతికి చెందింది. ఈ మొక్క నుంచి మనకి కలప అనేది లభిస్తుంది. ఆ కలప నాణ్యమైనది ఉంటుందంట. దీనికి చెదల పట్టడం కానీ శిలీంధ్రాలు పెరగడం వంటివి అనేది జరగవు. ఈ కలపని రైల్వే సేఫర్లు అయితే ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే వివృత బీజాల్లో పైనస్ జాతుల నుంచి లభించే రెజిన్ నుండి టర్పంటైన్ తీస్తారంట. TURPENTI అని టర్పంటైన్. దీన్ని రంగుల పరిశ్రమలో ఉపయోగిస్తారు. పైనస్ జాతుల నుంచి తీసినటువంటి రెజిన్ నుంచి టర్పంటైన్ తీస్తారు. అలాగే నేటం మొక్క నుంచి ఆ నేటంలో రకాలు ఉన్నాయి. నేటం నేమాన్ అని, నేటం ఉల్వా అని రకాలు ఉన్నాయి. ఆ నేటం నేమాన్ బెర నుంచి తీసిన నార బలంగా ఉంటుందంట. దీని నుండి మోకులు తయారు చేస్తారంట, మోకులు. అలాగే ఎఫిడ్రా జాతుల నుంచి ఎఫిట్రిన్ అనే మందు లభ్యమవుతుందంట. తూజా నుంచి హోమియో వైద్యంలో ప్రసిద్ధి చెందిన మందు అంటే ఇది. ఈ విధంగా కొన్ని సైకస్ రంపి నుండి తీసిన రెజిన్ అల్సర్ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే పైనస్, సైకస్ నేటం గింజల్ని కాల్చి ఆహారంగా ఉపయోగిస్తారంట. కొన్ని సైకస్ జాతులు కాండం నుంచి దవ నుండి సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారంట. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సైనస్, పైకస్, నేటం, గింకో, తూజా, అరకేరియా ఈ జాతుల్ని అందం కోసం తోటల్లోనూ పార్కుల్లో కూడా పెంచుతారంట. ఇది ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ జిమ్నోస్పార్మ్స్. తర్వాత వచ్చి మనకి వివృత బీజాలకి ఆవృత బీజాలు తేడా ఏంటి? వివృత బీజాలకి ఆవృత బీజాలు తేడా ఏంటి?
చెప్పాను కదా మీకు ఆల్రెడీ, జిమ్నోస్పామ్స్ కి యాంజియోస్పామ్స్ కి తేడా చెప్పాను మీకు. అండాశయాలు కప్పకుండా నగ్నంగా ఉంటాయి అనమాట. దీంట్లోకి వచ్చేసరికి జిమ్నోస్పామ్స్ లోకి వచ్చేసరికి జిమ్నోస్పామ్స్ దట్ సీడ్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ మెగాస్పోరోఫిల్స్. నగ్నంగా ఉంటాయి, నాకిడ్ సీడ్స్. ఆచ్ఛాదన లేనటువంటి అండాలు, నాన్ కవరింగ్. యాంజియోస్పామ్స్ లోకి వచ్చేసరికి ఆవృత బీజాలు అంటాం మనం. ఆవృత బీజాలకు వచ్చేసరికి అన్నం చుట్టూ అండకాలు పూర్తి స్థాయిలో ఉంటాయి, కవరింగ్ అనమాట. సో జిమ్నోస్పామ్స్ కి యాంజియోస్పామ్స్ కి తేడా ఏంటో చూద్దాం. ఇది కూడా ఒక క్వశ్చన్ మళ్ళీ అడుగుతాడు. డిఫరెంటియేషన్ బిట్వీన్ జిమ్నోస్పామ్స్ అండ్ యాంజియోస్పామ్స్. జిమ్నోస్పామ్స్ అంటే వివృత బీజాలు, యాంజియోస్పామ్స్ అంటే ఆవృత బీజాలు. చూడండి, వివృత బీజాలు ఫస్ట్ పాయింట్ వచ్చి గుల్మాలు ఉండవు, హెర్బ్స్ ఆర్ జనరల్లీ ఆబ్సెంట్. ఆవృత బీజాలకు వచ్చేసరికి ఎక్కువగా ఆవృత బీజాలు గుల్మాలుగా ఉంటాయి. మెజారిటీ ఆఫ్ యాంజియోస్పామ్స్ ఆర్ హెర్బేషియస్. ఇక్కడికి వచ్చేసరికి వివృత బీజాలకు వచ్చేసరికి శంకువులు అనేవి ఏకలింగకాలు. రీపార్టివ్ స్ట్రక్చర్స్ ఆర్ కోన్స్ ఆర్ స్ట్రోబులై. శంకువులు అంటాం మనం. ఇక్కడికి వచ్చేసరికి ఆవృత బీజాల్లో రీపార్టివ్ స్ట్రక్చర్స్ ఆర్ ఫ్లవర్స్ అంటారు. ప్రత్యుత్పత్తి అంగాలుగా పుష్పాలను ప్రత్యుత్పత్తి అంగాలు అంటారు. ఇక్కడికి వచ్చేసరికి జిమ్నోస్పామ్స్ లో శంకువులు అనేవి ఏకలింగకాలు. ద కోన్స్ ఆర్ యూనిసెక్షువల్ అండ్ మేబీ మోనీషియస్ ఆర్ డైషియస్. ఇక్కడికి వచ్చేసరికి పుష్పాలు అనేవి ఏక లేదా ద్విలింగకాలు. ఫ్లవర్స్ మేబీ యూనిసెక్షువల్ ఆర్ బైసెక్షువల్ అండ్ మేబీ మోనీషియస్ ఆర్ డైషియస్. మోనీషియస్ అంటే ఏకలింగశ్రీ అంటారు, డైషియస్ అంటే ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ వివృత బీజాలసరికి ఆచ్ఛాదన లేనటువంటి అండాలు. ద ఓవిల్స్ ఆర్ నాక్డ్. ఇక్కడికి వచ్చేసరికి ఆచ్ఛాదిత అండాలు. ద ఓవిల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ది కార్పెల్స్. తర్వాత వచ్చి 5వ పాయింట్ వచ్చి వివృత బీజాలకు వచ్చేసరికి పరాగరేణులు నేరుగా అండాన్ని చేస్తాయి. ఆవృత బీజాలకు వచ్చేసరికి పరాగరేణువులు అనేవి కీలగ్రాన్ని చేస్తాయి. పాలన్ గ్రెయిన్స్ డైరెక్ట్లీ ల్యాండ్ ఆన్ ది మైక్రోఫైల్. మైక్రోఫైల్ అంటే అండ ద్వారము అంటాం. ఇక్కడికి వచ్చేసరికి యాంజియోస్పామ్స్ లోకి వచ్చేసరికి ఎలా జరిగింది అంటే పాలన్ గ్రెయిన్స్ ఆర్ రిసీవ్డ్ బై ది స్టిగ్మా. స్టిగ్మా మీన్స్ కీలగ్రం అంటాం. తర్వాత వచ్చి వివృత బీజాలు పురుష సంయోగ బీజం అంటే ప్రథమాంకుర కణాలను కలిగి ఉంటది. ఆవృత బీజాలు వచ్చరికి ప్రథమాంకుర కణాలు ఉండవు. మేల్ గ్యామ్టోఫైట్ హ్యాస్ 1 or 2 ప్రోతాలై సెల్స్. ప్రోతాలై మీన్స్ ప్రథమాంకుర కణాలు అంటారు జిమ్నోస్పామ్స్ లో. కానీ యాంజియోస్పామ్స్ లోకి వచ్చేసరికి ప్రోతాలియల్ సెల్స్ ఆర్ కంప్లీట్లీ ఆబ్సెంట్. నెక్స్ట్ వివృత బీజాలు స్త్రీ బీజాశయాలు ఏర్పడతాయి. ఆవృత బీజాలకు వచ్చేసరికి స్త్రీ బీజాశయాలను ఏర్పడవు. చూడండి, జిమ్నోస్పామ్స్ లో ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ ఆర్ ఆర్కిగోనియా. యాంజియోస్పామ్స్ లో వచ్చేసరికి ఆర్కిగోనియా ఆర్ నాట్ ఫార్మ్డ్. స్త్రీ బీజ అయినా మనం ఆర్కిగోనియా అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ 8.2 వివృత బీజాల్లో ఫలదీకరణ ఒకసారి మాత్రమే జరిగిద్ది. కానీ ఆవృత బీజాలు వచ్చేసరికి ద్విఫలదీకరణ అనేది జరిగిద్ది. సింగిల్ ఫర్టిలైజేషన్ అక్కర్స్. యాంజియోస్పామ్స్ లోకి వచ్చేసరికి డబల్ ఫర్టిలైజేషన్ అక్కర్. డబల్ మీన్స్ ద్విఫలదీకరణం అని చెప్పేసి అంటాం. తర్వాత వచ్చి ఇక్కడ వివృత బీజాల్లో స్త్రీ సంయోగ బీజం అంకురసదంగా పనిచేస్తుంది. అంకురసదం అంటే ఏమంటాడు మనం ఎండోస్పామ్స్ అంటాం. స్త్రీ బీజమే అంకురసదంగా మారద్ది తర్వాత ఫలదీకరణ అనంతరం. ఆవృత బీజాలు వచ్చేసరికి ఫలదీకరణం తర్వాత అంకురసదం ఏర్పడుద్ది. చూడండి, ద ఎండోస్పర్మ్ ఈజ్ ఎప్లాయిడ్, ద ఎండోస్పర్మ్ ఈజ్ ట్రిప్లాయిడ్. ఎవరండి? అక్కడ సో స్త్రీ సంయోగం అంకురసదంగా పనిచేస్తే ఇక్కడ ఫలదీకరణ అనంతరం అంకురసదం మనం ఏమంటాం ఎండోస్పర్మ్ చెప్పేసి అంటాం. ద ఎండోస్పర్మ్ ఈజ్ హ్యాప్లాయిడ్. ఇక్కడికి వస్తే ద ఎండోస్పర్మ్ ఈజ్
ట్రిప్లాయిడ్ అండ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్, అంటే ఫలదీకరణ అనంతరం ఏర్పడుతుంది అనమాట. ఇందులోకి వచ్చేసరికి యూరత బీజాలకు వచ్చేసరికి పిండ జననంలో స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరుగుతాయి. ఆవృత బీజాలకు వచ్చేసరికి పిండ జననంలో స్వేచ్ఛా కేంద్రక విభజనలు అనేది జరగవు. ఎంబ్రియోజన్ ఇన్వాల్వ్స్ ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ ఇన్ ది జైగోట్. ఇక్కడికి వచ్చేసరికి యాంజియోస్పర్మ్స్ లో ఫ్రీ న్యూక్లియర్ డివిజన్స్ డు నాట్ టేక్ ప్లేస్. తర్వాత వచ్చి యూరత బీజాల్లో దారునాళాలు సహకణాలు అనేవి ఉండవు. ఆవృత బీజాల్లో దారునాళాలు సహకణాలు అనేవి ఉంటాయి. The vessels are absent in xylem and companion cells are absent in phloem. Gymnosperms లో. యాంజియోస్పర్మ్స్ లోకి వచ్చేసరికి వెజల్స్ అండ్ కంపానియల్ సెల్స్ మీన్స్ అంటే సహకణాలు అంటారు. కంపానియల్ సెల్స్ ఆర్ ప్రజెంట్. నెక్స్ట్ యూరత బీజాల్లో లాస్ట్ పాయింట్ వచ్చి శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది అరుదుగా జరిగిద్ది. ఆవృత బీజాల్లోకి వచ్చేసరికి శాఖీయ ప్రత్యుత్పత్తి సాధారణంగా జరిగిద్ది అనమాట. వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఈజ్ జనరల్లీ ఆబ్సెంట్. వెజిటేటివ్ యాంజియోస్పర్మ్స్ లోకి వచ్చేసరికి వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఈజ్ ఆఫ్ కామన్ అకరెన్స్. ఇది మనకి ఆవృత బీజాలకి యూరత బీజాలకు ఉన్నటువంటి తేడా. డిఫరెన్షియేషన్ బిట్వీన్ జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇస్తాడు రేపొద్దున క్లాసిఫికేషన్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్. ఆవృత బీజాల వర్గీకరణ ఏ విధంగా జరిగిద్దో నేర్చుకుందాం. తక్కువ మంది జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ లో వచ్చినంత మంది రావట్లేదు. 6 17 కనీసం మనకి 34 మంది ఉన్నారు. 6 2 3 తెల్ల చెప్తారమ్మా క్లాసు. మిగిలిన వాళ్ళు చదివక్కర్లేదా? చెప్పండి ప్లీజ్ రెస్పాండ్. ఏమో సార్ ఎందుకు జాయిన్ అవ్వలేదు తెలియదు సార్. 6 5 మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళు 2 డ్రాప్ అయిపోతున్నారు. చదువు ఎక్కువ అయిపోతున్నా అర్థం అవ్వట్లేదు సార్. తర్వాత మీరు మానేస్తే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ సెకండ్ సెమ్ ఫీజు పడుతుంది కదా, అప్పుడు ఆల్ టికెట్లు కానీ ఎందుకు మానేశారు అటెండెన్స్ పర్సంటేజ్ కూడా మేము కడుతున్నాం. చూస్తున్నారు కదా మీరు. చూస్తున్నాం సార్. అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి. రాకపోతే అసలు రాను మనం ఏం చేయలేం కదా, కనీసం లెటర్ అన్నా పెట్టాలిగా. మీ ఫోన్ లేకపోయినా లెటర్ పెట్టండి కనీసం. ఇలా కొనుక్కునేంత వరకు నా పర్మిషన్ ఉందని చెప్పేసి మీరు లెటర్ పెట్టండి. సిగ్గుసేట 6 2 రావటం, మళ్ళీ దీనికోసం మేము ఎంత శ్రమించి చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. ఉంటా మరి. ఓకే సార్. ఓకే సార్.